సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. లేదు, ఎప్పుడు లేదు. ఈ అనౌన్స్ చేసే టైంలో ఏదన్నా తప్పు దొరికిన సందర్భం కానీ ఏదైనా ఇబ్బంది పడిన సందర్భం కానీ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడూ లేదు. కాకపోతే ఒకసారి ఏమైందంటే స్పెషల్ అనౌన్స్మెంట్ చేయాల్సి వచ్చింది. స్పెషల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ స్పాన్సర్డ్ సీరియల్స్. 3 గంటలకల్లా రెడీగా ఉండాలండి మీరు. 3 గంటల నుంచి స్పెషల్ అనౌన్స్మెంట్ వచ్చి ఇట్ వాజ్ 10 to 12 minutes. ఆఫీస్కి వచ్చాను, మేకప్ వేసుకున్నాను, అయిపోయింది. ఇంకా టెలిగ్రామ్ రోజులు అవి. నాకు టెలిగ్రామ్ వచ్చింది, మా పెద్దనాన్నగారు అమ్మాయి పోయిందని. వస్తే చూసి ఒక్కసారి నేను ఏం చేయాలతో అసలు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. అంటే మేము ఒకే ఫ్యామిలీ లాగా ఉంటాం, అమ్మ సైడు నాన్నగారి సైడు అందరూ కూడా. ప్రొడ్యూసర్ వచ్చేటప్పటికి కొంచెం నేను డల్గా ఏంటండి అన్నారు. టెలిగ్రామ్ ఇచ్చి మా పెద్దనాన్నగారు అమ్మాయి పోయిందండి. చెయ్యరా, అయితే వద్దులేండి క్యాన్సిల్ చేసుకుందాం అన్నారు. లేదండి, ఇంతసేపు మేకప్ చేసుకొని ఇంత రెడీ అయ్యాను, మళ్ళీ రేపైనా ఇంత మేకప్ ఈ కాస్ట్యూమ్స్ ఇవన్నీ చేసుకోవాలి. ఏడవలేదమ్మా, ఏడిస్తే లైనర్ ఇక్కడ దాకా వస్తుంది. అలా టిష్యూ పేపర్ 2 కళ్ళ మధ్య పెట్టుకొని ఇట్లాగా అది పీల్ చేస్తుంది కదా టిష్యూ పేపరు. చేస్తానండి అనౌన్స్మెంట్స్ అన్న. చేయగలరా అని అడిగారు ఆయన. ఓ వై నాట్ చేస్తానండి. వన్స్ కెమెరా ముందుకు వెళ్ళిపోయాక ఇప్పుడు ఒక ముఖ్య ప్రకటన మీ అందరి కోసం. కానీ మీరు చేయగలరా అన్న ఒక మాట అంటే మీకు అస్సలు నచ్చేది కాదంటే కదా, దాన్ని పట్టుదలగా తీసుకుని అలా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని విన్నాను. చాలా ఉన్నాయమ్మా. అలా ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీతో? మా ఆఫీస్లోనే. ఓ చెప్పమంటారా? అంటే నేను ఎక్కడ ఇంతవరకు రివీల్ చేయలేదు. మేము న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తీసుకుంటాం ప్రతి సంవత్సరం ఈ సినిమా ఆర్టిస్టులు అందరి దగ్గర. ఎప్పుడు నేనే వెళ్తాను స్టూడియోస్కి. అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, రామనాయుడు స్టూడియో, తర్వాత నానక్రామ్గూడ స్టూడియో. సో అవుట్డోర్లో ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. చిరంజీవి గారి గ్రీటింగ్స్ తీసుకోవాలి. ఒకళ్ళు నాతో ఛాలెంజ్ చేశారు ఆఫీసులో, విజయదుర్గ నీ జీవితంలో నువ్వు చిరంజీవి దగ్గర నుంచి గ్రీటింగ్స్ తేలేవని. అవునా అన్న. ఆయన ఇవ్వరు మనకి, చిరంజీవి గారు ఎక్కడ, ఆయన ఎక్కడ దొరుకుతారు ఇవ్వరు అన్నారు. సరే చూద్దాంలే అన్న వెళ్ళాను. అక్కడ ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పారు నానక్రామ్గూడ అనుకుంటా. నైట్ 8:30 9 అయింది. ఇంకా స్టూడియోకి వెళ్ళిపోదాం వెనక్కి. రామంతపూర్ కదా మా స్టూడియో, ఇదేమో ఇక్కడ అదేమో అక్కడ అని అనుకుంటూ ఉండగా ఎవరో చెప్పారు చిరంజీవి గారి షూటింగ్ అక్కడ ఉంది నానక్రామ్గూడలో నైట్ అని చెప్పారు. వెళ్దాం పదండి అన్న. మా వాళ్ళని వేసుకొని వెళ్ళిపోతే చిరంజీవి గారు ఇంక అప్పటికి రాలే. మేము వెళ్ళిన ఒక 10 నిమిషాలకు వచ్చారు ఆయన. అక్కడ అడిగితే వస్తారండి అని చెప్పారు. దూరదర్శన్ అంటే అప్పటికి మంచి ఇది ఉంది కదమ్మా, అందులో నన్ను అందరూ గుర్తుపడతారు. వస్తారండి ఒక 10 నిమిషాల్లో అన్నారు. వచ్చారు ఆయన. కాకి డ్రెస్ వేసుకొని ఉన్నారు, బ్లడ్ స్టెయిన్స్ అవి ఉన్నాయి ఆయన ఒంటి మీద. అన్నపూర్ణ గారు ఉన్నారు అక్కడ, మన సీనియర్ ఆర్టిస్ట్, మదర్ క్యారెక్టర్స్ వేస్తున్నాక నేను వెళ్ళా. ఆడ అన్నపూర్ణ గారు ఎదురు వచ్చి రండి విజయదుర్గ గారు అంది. అడు తెలుసు వీళ్ళందరికీ, నేను బాగా తెలుసు. నేను బాగున్నారు అన్నపూర్ణ గారు అన్నాను. చిరంజీవి గారు కూర్చున్నారు, లేచి నిలబడ్డారు. నమస్కారం అండి అంటే నమస్కారం అండి, మాకు మీ గ్రీటింగ్స్ కావాలండి న్యూ ఇయర్ కన్నా. నేను ఇలా చూసి ఒంటి నిండా నెత్తురు మరకలు, షూటింగ్ అండి, ఇలా బాగుండదేమో అన్నారు ఆయన. యాజ్ ఏ విష్ అంటే అన్న, మీరు చెప్పండి అన్న. అయితే ఒక పని చేయండి, రేపు పొద్దున్న 10 o'clock ఇంటికి వచ్చేయండి, నేను గ్రీటింగ్స్ ఇస్తాను అని అన్నారు. అలాగే సార్ అన్న. ఇంతలో మా దగ్గర అసిస్టెంట్లు ఫోటో దిగుతాం అన్నారు. వాళ్ళు ఫోటో దిగుతాం అంటున్నారంటే ఈ డ్రెస్తోనా ఫోటోనా అన్నారండి. అతను మళ్ళీ రేపు డ్యూటీలో లేదండి అందుకని అన్న. అలాగే ఇచ్చారు. సత్యనారాయణ అని లైటింగ్ అసిస్టెంట్ ఫోటో దిగాడు ఆయనతోటి. మన్నాడు పొద్దున 7 కల్లా స్టూడియో నుంచి బయలుదేరా. 7-8 కల్లా బయలుదేరి ఎగ్జాక్ట్ 9:50 కల్లా చిరంజీవి గారి ఇంట్లో ఉన్నా. లోపలికి మెసేజ్ వెళ్ళిపోయింది, ఆయన వచ్చారు. వచ్చి ఏంటండి 10 అంటే మరీ ఇంత ప్రాంప్ట్గా 10 o'clockకే వచ్చేస్తారా విజయదుర్గ గారు ఎందుకు మిస్ చేసుకోవాలి, అసలే పట్టుదల అని అన్నారు ఆయన. అంటే అవునండి, మేము టైం అంటే టైం మెయింటైన్ చేస్తాం మీలాగే అని చెప్పాను నేను. మరి వాళ్ళు అంతే కదమ్మా, టైం అంటే టైం మెయింటైన్ చేయకపోతే ఇంతకాలం వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉండలేరు.
ఎవరైనా సరే సమ్ డిసిప్లిన్ ఉండాలి ప్రతి వ్యక్తికిను, ఆర్టిస్ట్కైనా ఎవరికైనా. ఆ డిసిప్లిన్ అనేది ఉన్నప్పుడే ఎక్కువ కాలం మనం ఏ రంగంలోనైనా కంటిన్యూ అవుతాం. ఉండగలుగుతాం. ఆ డిసిప్లిన్ లేకపోతే వేస్ట్. 10 అంటే 10కే వచ్చేస్తారా మీరు ఆయన ఇలా చేతులు పెట్టి. ఆయన మా నటుడు అనుకోండి, ఆ మాటలు చాలా డౌన్ టు ఎర్త్ అండ్ అలాంటి ఆర్టిస్ట్ని మనం చూడం. అంత గొప్ప ఆర్టిస్ట్ ఆయన అనేటప్పటికీ నేను నవ్వేశాను. ఏం చెప్పమంటారు అన్నారు. ఏం చెప్పాలో నేనే చెప్పాలి ఆయనకి అంటే ఇలా చెప్పాలండి అని చెప్తే అలాగే చెప్పారు ఆయన. చెప్పి మా వాళ్ళందరితోనూ ఫోటోలు దిగారు. ఆ తర్వాత కంటిన్యూస్గా నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్ళటం, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తీసుకోవటం, ఏదైనా స్పెషల్ అకేషన్ దూరదర్శన్కి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మెసేజ్ అడగటం, ఆయన రికార్డ్ చేయటం. మరి ఎవరైతే ఛాలెంజ్ చేశారో వాళ్ళు ఏమన్నారు మరి చిరంజీవి గారితో తీసుకున్నారు? వావ్ దండం పెట్టారా? ఎప్పుడు నాతో ఛాలెంజ్ చేయొద్దు గీత, నేను అదే చెప్తాను. మగాళ్ళతో ఛాలెంజ్ చేసుకోవచ్చు కానీ ఒక ఆడపిల్లతో ఛాలెంజ్ చేస్తే ఆకాశమే అంతు, అంతే ఆకాశమే హద్దు ఆడవాళ్ళు. అంతే, ఇంకా దానికి ఇంకా నో అదర్ వర్డ్ అన్నమాట. అంత పట్టుదల వచ్చేస్తుంది నాకైతే, చిన్నప్పటి నుంచి ఉన్నదే అది. అవునా?